కొచ్చి నగరం హృదయభాగంలో ఆకాశాన్ని తాకే గాజు మహల్ లాంటిది సెలెస్టియల్ ప్యాలెస్ హోటల్. బయట నగర శబ్దాలు, ధూళి. కాని ఆటోమేటిక్ గాజు తలుపులు తెరిచి లోపలికి అడుగుపెడితే అది ఒక కొత్త ప్రపంచం. చల్లని గాలిలో మల్లెపూల సుగంధం తేలియాడుతుంది. ఇటాలియన్ మార్బుల్ నేలపై ఖరీదైన షూలు శబ్దం చేస్తాయి. లాబీలోని భారీ క్రిస్టల్ ఝుమ్మర్ నుండి చెల్లాచెదురైన కాంతి అక్కడంతా స్వర్గీయమైన భావన కలిగిస్తుంది. ఈ యాంత్రిక స్వర్గంలో ఒక సాధారణ దేవదూత లాంటివాడు అరుణ్. 26 సంవత్సరాల వయస్సు, సన్నని శరీరం, శాంతమైన కళ్ళు కలిగిన యువకుడు. అతని యూనిఫామ్ ఎప్పుడూ శుభ్రంగా, చక్కగా ఉంటుంది. పెదవులపై మాయని చిరునవ్వు ఉన్నప్పటికీ అతని కళ్లలో ప్రపంచభారం కనిపిస్తుంది. టేబుల్ నంబర్ 7. ఒక చికెన్ బిర్యానీ, ఒక ఫ్రెష్ లైమ్. కిచెన్లో బెల్ మోగింది. ఆర్డర్ తీసుకుని బయటకు వస్తున్నప్పుడు అరుణ్ కళ్ళు లాబీలోని గడియారం వైపు తిరిగాయి. సమయం 12:30. మధ్యాహ్న భోజన రద్దీ మొదలవుతోంది. ప్రతి టేబుల్ వద్ద అతిథులు నిండి ఉన్నారు. ఖరీదైన సూట్లు ధరించిన వ్యాపారవేత్తలు, రంగురంగుల దుస్తుల్లో కుటుంబాలు, మొబైల్లో ప్రపంచాన్ని అన్వేషించే యువత. అందరూ సెలెస్టియల్ ప్యాలెస్ లగ్జరీలో సంతృప్తిగా ఉన్నారు. అరుణ్ బిర్యానీని టేబుల్పై పెడుతున్నప్పుడు కస్టమర్ అతన్ని చూడకుండానే ఫోన్లో మాట్లాడటం కొనసాగించాడు. అవును సార్, డీలాన్ డబ్బు గురించి చింతించకండి. తిరిగి నడుస్తున్నప్పుడు అరుణ్ జేబులోని చిన్న పర్సును మెల్లగా తాకాడు. దానిలో మడతపెట్టిన కొన్ని నోట్లు, అమ్మ పాత ఫోటో ఉన్నాయి. అతని గుండెలో ఒక భారం ఎక్కింది. చెల్లెలు కాలేజీ ఫీజు చెల్లించాల్సిన చివరి రోజు ఎల్లుండి. చేతిలో ఉన్న డబ్బుతో ఏమీ సాధ్యం కాదు. జీతం రావడానికి ఇంకా వారం ఉంది. ఓవర్ టైం ఏదైనా దొరికితే అతను మనసులో లెక్కలు వేశాడు. అరుణ్. ఆ గంభీరమైన స్వరం విని అతను ఆగిపోయాడు. మేనేజర్ సురేష్. బట్టతల వచ్చిన నుదురు, పదునైన కళ్ళు, ఎప్పుడూ కోపం ముఖంలో ప్రతిబింబించే మనిషి. టేబుల్ నంబర్ 12లో నీళ్లు అయిపోయినట్టు చూడలేదా? కస్టమర్ చేయి చూపించే వరకు వేచి ఉంటావా? నీ శ్రద్ధ ఎక్కడా? సురేష్ దంతాలు బిగించాడు. సారీ సార్, ఇప్పుడే నింపుతాను. అరుణ్ వినయంగా చెప్పాడు. సారీ కాదు, పని కావాలి. ఇది సెలెస్టియల్ ప్యాలెస్, రోడ్డు పక్కన టీ కొట్టు కాదు. చిన్న తప్పు కూడా ఇక్కడ సహించరు అంటూ సురేష్ వెనక్కి తిరిగి నడిచాడు. అరుణ్ సహోద్యోగి జోసెఫ్ అతన్ని సానుభూతితో చూశాడు. వదిలేయి. ఆయన ఉదయం నుండి కోపంలో ఉన్నాడు. హెడ్ ఆఫీస్ నుండి ఏదో ఒత్తిడి ఉంది. అరుణ్ ఏమీ మాట్లాడకుండా టేబుల్ 12 వైపు నడిచాడు. అతని మనసులో చెల్లెలు ముఖం తళుక్కుమంది. ఆమె చదువు, అమ్మ మందులు, ఈ ఉద్యోగం అతను కోల్పోలేడు. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఇక్కడ నియమాలకే విలువ, మనుషులకు కాదు. సమయం 1:30 దాటింది. మధ్యాహ్న భోజన రద్దీ శిఖరాగ్రంలో ఉంది. వెయిటర్లు పరుగులు తీస్తున్నారు. కిచెన్ నుండి పాత్రల శబ్దం వస్తోంది. ఈ గందరగోళంలోకి వారు వచ్చారు. ఒక మధ్యవయస్కుడు, అతని భార్య సుమారు 8 ఏళ్ల వయసున్న కూతురు. అతని బట్టలు పాతవి, కాని చిరిగినవి కావు. రబ్బర్ చెప్పుల్లో ధూళి పట్టుకుంది. భార్య కాటన్ చీరరంగు మసకబారింది. ఆ అమ్మాయి కళ్ళు మాత్రం ఆశ్చర్యంతో హోటల్ యొక్క ప్రతి మూలను సందర్శించాయి. వారి రాక ఆ లగ్జరీ వాతావరణంలో ఒక అసంగతంగా అనిపించింది. వారు గాజు తలుపు దాటి లోపలికి వచ్చినప్పుడు రిసెప్షన్లోని అమ్మాయి వారిని చూడనట్టు నటించింది. ఇతర వెయిటర్లు వారిని దాటిపోతూ కనీసం చూడలేదు. వారు ఆశ్చర్యంతో జనంలో ఒత్తిగిలారు. ఎక్కడ కూర్చోవాలో, ఎవర్ని అడగాలో వారికి తెలియలేదు. అరుణ్ ఇదంతా చూస్తున్నాడు. టేబుల్ నంబర్ 5 నుండి ప్లేట్లు తీస్తున్నప్పుడు అతని కళ్ళు వారిపైనే ఉన్నాయి. ఆ తండ్రి ముఖంలో ఒక రకమైన నిస్సహాయత కనిపించింది. తల్లి కూతురును గట్టిగా పట్టుకుంది. ఆ అమ్మాయి కళ్ళు కౌంటర్పై ఉన్న కేకులపై ఉన్నాయి. ఆమె ముఖంలోని ఆకలి అరుణ్ హృదయాన్ని కదిలించింది. అతను మేనేజర్ సురేష్ను దొంగచూపులతో చూశాడు. అతను ఫోన్లో తీవ్రమైన చర్చలో ఉన్నాడు. ఇతర సిబ్బంది వారిని పూర్తిగా విస్మరించారు. బహుశా వారు తప్పుగా వచ్చినవారై ఉండొచ్చు. లేకపోతే అరుణ్ ఒక క్షణం ఆలోచించాడు. తన పర్సులోని డబ్బు గురించి ఆలోచించాడు. చెల్లెలు ఫీజు గురించి ఆలోచించాడు. సురేష్ ముఖం మనసులోకి వచ్చింది. నియమాలు ఉల్లంఘించకూడదు,
కాని ఆ అమ్మాయి ఆకలితో ఉన్న కళ్ళు అవి అతన్ని వేధించాయి. చిన్నప్పుడు తండ్రి చనిపోయిన తర్వాత తాను అమ్మా ఎదుర్కొన్న ఆకలి జ్ఞాపకం అతని గొంతులో గుండులాగా ఇరుక్కుంది. అతను లోతుగా శ్వాస తీసుకుని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ కుటుంబం వైపు నడిచాడు. రండి సర్. అతని స్వరం శాంతంగా ఆర్ద్రంగా ఉంది. ఇక్కడ కూర్చుందాం. ఆ వ్యక్తి ఆశ్చర్యంతో అతన్ని చూశాడు. ఆ కళ్లలో నమ్మశక్యం కాని భావం నిండి ఉంది. ఎవరితోనైనా మాట్లాడడానికి సంకోచించిన వారి ముందు ఒక దేవదూత ప్రత్యక్షమైనట్టుగా. అరుణ్ వారిని ఖాళీగా ఉన్న ఒక మూలలోని టేబుల్ వైపు నడిపించాడు. ఇక్కడ కూర్చోండి. అతను కుర్చీని సరిచేసి ఇచ్చాడు. బాబూ, ఇక్కడ ధర ఎక్కువ ఉంటుంది కదా? ఆ వ్యక్తి సంకోచంతో అడిగాడు. అదేమీ పర్వాలేదు సార్. మీరు ఏం తినాలనుకుంటున్నారు? అరుణ్ మెను కార్డ్ ఇవ్వకుండా అడిగాడు. ఆ అమ్మాయి తండ్రిని చూసింది. ఆమె కళ్ళు నీళ్లతో నిండి ఉన్నాయి. నాన్న, ఆకలిగా ఉంది. ఆ ఒక్క మాట అరుణ్ యొక్క అన్ని సందేహాలను తొలగించడానికి సరిపోయింది. అధ్యాయం 3. ప్రేమను వడ్డించినప్పుడు. అమ్మాయి పేరు ఏమిటి? అరుణ్ ఆ అమ్మాయితో ప్రేమగా అడిగాడు. మాయా. ఆమె తల వంచుకుని నెమ్మదిగా చెప్పింది. మాయకు ఏం కావాలి? బిర్యానీ ఉంది, ఫ్రైడ్ రైస్ ఉంది, మంచి చపాతీ, కూర ఉన్నాయి. ఆమె కళ్ళు విశాలమయ్యాయి. ఆమె తండ్రిని చూసింది. అతను తన కూతురుకు ఒక ఐటెం కొనడానికి కూడా డబ్బులేని బాధలో తలవంచాడు. తల్లి కళ్ల నుండి ఒక చుక్క కన్నీరు కిందకు జారింది. అరుణ్ అది చూశాడు. అతను నవ్వడానికి ప్రయత్నించాడు. ఈ రోజు మా హోటల్కు ఒక స్పెషల్ రోజు. అందుకే ఆకలితో వచ్చిన మొదటి కుటుంబానికి భోజనం ఉచితం. ఆ అదృష్టం మీకు దక్కింది. అది ఒక అబద్ధం. అతని హృదయం నుండి ఆ క్షణంలో మొలకెత్తిన శుద్ధమైన అబద్ధం. ఆ తండ్రి సందేహంతో అతన్ని చూశాడు. నిజమా బాబూ? అవును సార్, నిజం. అరుణ్ దృఢంగా చెప్పాడు. చెప్పండి, ఏం కావాలి? వారి ముఖంలో ఊరట యొక్క అలలు. ఏదైనా సరిపోతుంది బాబూ. ఆకలి తీరడానికి ఏదైనా తల్లి చెప్పింది. అరుణ్ కిచెన్కు నడిచాడు. తన జేబు నుండి డబ్బు తీసి క్యాష్ కౌంటర్ వద్ద ఉన్న జోసెఫ్తో చెప్పాడు. జోసెఫ్, 2 ప్లేట్లు చికెన్ బిర్యానీ, ఒక వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, 3 ఫ్రెష్ లైమ్ జ్యూస్లు. బిల్ నా పేరు మీద రాయి. జోసెఫ్ ఆశ్చర్యంతో అతన్ని చూశాడు. అరుణ్, నీకు పిచ్చెక్కిందా? నీ దగ్గర డబ్బులేని విషయం నాకు తెలియదా? మేనేజర్కు తెలిస్తే సీనవుతుంది. వాళ్లకు ఆకలిగా ఉంది. జోసెఫ్, నీవు బిల్ కొట్టు, మిగిలినవి నేను చూసుకుంటాను. భోజనంతో అరుణ్ వారి టేబుల్ వద్దకు వచ్చినప్పుడు మాయముఖం సంతోషంతో ఎరుపెక్కింది. వేడి బిర్యానీ సుగంధం వారి నాసికా రంధ్రాల్లోకి దూసుకెళ్ళింది. అరుణ్ దాన్ని జాగ్రత్తగా వారి ముందు వడ్డించాడు. వారు తినడం మొదలుపెట్టారు. ప్రతి ముద్ద అమృతంలాగా తిన్నారు. ఆ తండ్రి మధ్యలో తల ఎత్తి అరుణ్ను కృతజ్ఞతతో చూశాడు. ఆ చూపులో 1000 మాటలు ఉన్నాయి. తల్లి కళ్ళు నిరంతరం నీళ్లతో నిండాయి. మాయా అనే ఆ చిన్న అమ్మాయి ప్రపంచంలోని అతిపెద్ద సంతోషాన్ని అనుభవిస్తూ భోజనం చేస్తోంది. అరుణ్ కొంచెం దూరంగా నిలబడి వారిని చూశాడు. అతని హృదయం నిండిపోయింది. జేబు ఖాళీ అయినా మనసు సంపన్నమైనట్టు అనిపించింది. చెల్లెలు ఫీజు విషయం ఒక క్షణం మరచాడు. ఈ క్షణం, ఈ దృశ్యం, దీనికి ఎంత ధర చెల్లించినా నష్టం లేదు. వారు భోజనం చేసి లేచారు. ఆ తండ్రి అరుణ్ దగ్గరకు వచ్చాడు. నీ పేరు ఏమిటి? అరుణ్. ఎప్పటికీ మర్చిపోను. నీవు మాకు ఇచ్చింది కేవలం భోజనం కాదు. అతని మాటలు తడబడ్డాయి. అతను అరుణ్ చేతులు పట్టుకున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. వారు వెళ్లడానికి తిరిగినప్పుడు ఒక పిడుగులాంటి శబ్దం అక్కడ ఉద్భవించింది. ఆగండి! అందరూ వెనక్కి తిరిగి చూశారు. మేనేజర్ సురేష్ కోపంతో వణుకుతూ వారి ముందు నిలబడ్డాడు. అతని కళ్ళు అరుణ్ వైపు ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతోంది? వీళ్ల బిల్ ఎక్కడా? సురేష్ గర్జించాడు. వాతావరణం నిశ్చలమైంది. మాయ భయపడి తండ్రి వెనుక దాక్కుంది. అరుణ్ హృదయం డ్రమ్ కొట్టడం మొదలుపెట్టింది. ఆగండి! మేనేజర్ సురేష్ స్వరం ఒక కొరడాలాగా ఆ హాల్లో పడింది. సంగీతం ఆగిపోయింది. ప్రజల సంభాషణలు నిలిచిపోయాయి. లాబీలోని అందరి దృష్టి ఆ మూలవైపు తిరిగింది. అరుణ్ హృదయం గొంతులోకి వచ్చింది. మాయా అనే ఆ అమ్మాయి భయపడి తన తండ్రి కాలు వెనుక దాక్కుంది.
సురేష్ కోపంతో ఎరుపెక్కిన ముఖంతో వారివైపు నడిచాడు. అతని చూపు అరుణ్ ముఖంపై గుచ్చుకుంది. ఇక్కడ ఏం జరుగుతోంది అరుణ్? ఈ కుటుంబం, బిల్ ఎక్కడా? అతను కఠినంగా అడిగాడు. సర్, అది నేను. అరుణ్ మాటల కోసం తడమాడాడు. బిల్ ఎక్కడా? సురేష్ అరిచాడు. అరుణ్ తల వంచాడు. బిల్ చెల్లించలేదు సార్. సురేష్ ముఖంలో ఒక అపహాసం విరాజిల్లింది. అతను ఆ కుటుంబాన్ని పైనుండి కింద వరకు చూశాడు. చూస్తేనే నాకు అనిపించింది, హోటల్లోకి వచ్చి ఉచితంగా తినివెళ్దామనుకున్నారా? ఆ తండ్రి ముఖం విలవిలలాడింది. కాదు సర్, ఈ బాబు చెప్పాడు, ఈరోజు ఇక్కడ ఒక ఆఫర్ ఉందని. ఆఫరా? సురేష్ నవ్వాడు. ఇతనేనా ఈ హోటల్ యజమాని ఆఫర్ ఇవ్వడానికి? అరుణ్, నీతోనే అడుగుతున్నాను, ఏ ఆధారంతో నీవు వీళ్లకు ఉచితంగా భోజనమిచ్చావు? వాతావరణం నిశ్శబ్దమైంది. అరుణ్ ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు. తరువాత దృఢమైన స్వరంతో చెప్పాడు, సర్, వాళ్లకు ఆకలిగా ఉంది. ఆ సమాధానం సురేష్ను మరింత రెచ్చగొట్టింది. ఆకలిగా ఉందా? ఇది సత్రమనుకున్నావా? నీకు సెలెస్టియల్ ప్యాలెస్ నియమాలు తెలియవా? ప్రతి ప్లేట్కు ఇక్కడ ధర ఉంది. ఆ ధర చెల్లించే సామర్థ్యం ఉన్నవాళ్లు మాత్రమే ఇక్కడకు రావాలి. సర్, డబ్బు నేను చెల్లిస్తాను, నా జీతం నుండి. నీ జీతమా? సురేష్ అతన్ని అడ్డుకున్నాడు. సమస్య డబ్బు కాదు, క్రమశిక్షణ. ఈరోజు నీవు ఒకరికిస్తావు, రేపు నిన్ను చూసి మరో ఇద్దరు ఇస్తారు. తరువాత ఈ హోటల్ అనాథాశ్రమమవుతుంది. నీలాంటి భావోద్వేగ జీవుల వల్ల ఈ సంస్థకు ఎటువంటి ప్రయోజనం లేదు. సురేష్ చుట్టూ చూశాడు. అందరూ వారిని గమనిస్తున్నారని చూసి అతని స్వరం మరింత ఎక్కువైంది. ఇతరులకు ఒక పాఠం కావాలని అతను భావించాడు. నీవు ఈ సంస్థకు అవమానం. అరుణ్, నీవు ఫైర్ అయ్యావు. ఇప్పుడే బయటకు వెళ్ళు. ఫైర్ అనే పదం ఒక బుల్లెట్లాగా అరుణ్ గుండెలో గుచ్చుకుంది. అతని ప్రపంచం ఒక క్షణం నిశ్చలమైంది. జోసెఫ్తో సహా సహోద్యోగులు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూశారు. ఆ కుటుంబం నిలువునా నిలబడింది. తాము కారణంగా ఒక యువకుడు ఉద్యోగం కోల్పోయాడనే అపరాధభావం ఆ తండ్రి ముఖంలో కనిపించింది. అతను ఏదో చెప్పడానికి ప్రారంభించినప్పుడు సురేష్ చేతితో ఆపాడు. మీరు బయటకు వెళ్ళండి, పోలీసులను పిలవాల్సి రాకూడదు. అరుణ్ ఏమీ మాట్లాడలేదు. అతను తన యూనిఫాం భాగమైన కోట్ విప్పాడు. అతని కళ్ళు నీళ్లతో నిండాయి. కాని అతను ఏడవలేదు. అతను ఆ కుటుంబాన్ని చూసి చిన్నగా నవ్వడానికి ప్రయత్నించాడు. ఆ చూపులో మీరు బాధపడకండి అనే భావం ఉంది. అతను తిరిగి నడవబోతున్నప్పుడు ఆ తండ్రి, మిస్టర్ మ్యానన్, అతని నడకను నిశ్చలంగా చూస్తూ నిలబడ్డాడు. అతని కళ్లలో ఇప్పటివరకు కనిపించని ఒక కొత్త భావం మెరిసింది. అది ఒక దృఢ నిశ్చయం యొక్కది. ఉద్యోగం కోల్పోవడంతో అరుణ్ జీవితం తలకిందులైంది. సెలెస్టియల్ ప్యాలెస్ జీతంతోనే అతని కుటుంబం జీవించింది. చెల్లెలు ఫీజు చెల్లించడానికి వేరే మార్గాలు లేవు. అతను కాలేజీకి వెళ్లి ప్రిన్సిపాల్తో కొంత సమయం అడిగాడు. అమ్మ మందులు ఆగకుండా చూడడానికి అతను తన వద్ద ఉన్న చివరి పొదుపును తీసుకున్నాడు. రోజులు వారాలుగా మారాయి. అరుణ్ మరో ఉద్యోగం కోసం తిరిగాడు. అనేక హోటల్స్లోకి ఎక్కిదిగాడు. సెలెస్టియల్ ప్యాలెస్ నుండి వచ్చావా? అక్కడ నిన్ను ఎందుకు తీసేశారు అనే ప్రశ్న ముందు అతను తడబడ్డాడు. నిజం చెప్పినప్పుడు భావోద్వేగాలకు లొంగేవాళ్లు మాకక్కర్లేదు. వ్యాపారంలో అందుకు చోటు లేదు అని చాలామంది సమాధానమిచ్చారు. అతని ఆత్మవిశ్వాసం క్రమంగా తగ్గిపోయింది. కొన్ని రోజులు ఆకలితో నగరంలో నడిచాడు. కాని అతని మనసు విరగలేదు. ఒక కిరాణా దుకాణంలో ఖాతాలు రాసే ఉద్యోగం దొరికినప్పుడు యజమాని అతన్ని వస్తువుల ధరలు పెంచి కస్టమర్లను మోసం చేయమన్నాడు. అరుణ్ ఆ ఉద్యోగాన్ని అదే రోజు వదిలేశాడు. నీతిని వదులుకోవడానికి అతను సిద్ధంగా లేడు. ఇంట్లో అమ్మ అతని పరిస్థితిని చూసి నిశ్శబ్దంగా ఏడ్చింది. చెల్లెలు అతని భుజంపై తట్టి ఓదార్చింది. అన్నయ్యా, నీవు బాధపడకు, ఏదో ఒక మార్గం దేవుడు చూపిస్తాడు. వారి మద్దతే అతని ఏకైక శక్తి. అరుణ్ను తీసేసిన 2 వారాల తర్వాత సెలెస్టియల్ ప్యాలెస్లో ఖరీదైన సూట్ ధరించి ఆత్మవిశ్వాసం ఉట్టిపడే ఒక కొత్త అతిథి గది తీసుకున్నాడు. అతను మిస్టర్ మ్యానన్. అతని నిజరూపంలో హోటల్ గొలుసు యజమానిగా. కాని ఆ హోటల్లో ఎవరికీ అతను తెలియదు.
అతను హోటల్లో సాధారణ అతిథిగా ఉన్నాడు. రూమ్ సర్వీస్ ఆర్డర్ చేశాడు. రెస్టారెంట్ నుండి భోజనం చేశాడు. సిబ్బంది ప్రవర్తనను గమనించాడు. మేనేజర్ సురేష్ లాభం లెక్కలపై మాత్రమే శ్రద్ధ పెట్టే వ్యక్తి అని అతను త్వరలోనే గ్రహించాడు. సిబ్బంది భయంతో పనిచేస్తున్నారు. కస్టమర్ల ఫిర్యాదులకు ఎటువంటి విలువలేదు. సురేష్ తనకు ఇష్టమైన కొంతమంది సరఫరాదారుల నుండి వస్తువులు కొని అందులో కమిషన్ తీసుకుంటున్నాడని మిస్టర్ మ్యానన్ కనుగొన్నాడు. ఒకరోజు అతను రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు జోసెఫ్ అతనికి సర్వీస్ ఇవ్వడానికి వచ్చాడు. మిస్టర్ మ్యానన్ అతనితో సంభాషణ మొదలుపెట్టాడు. ఇక్కడ సర్వీస్ బాగుంది, కాని ఏదో ఆత్మార్థత లోపిస్తున్నట్టు అనిపిస్తోంది అతను చెప్పాడు. జోసెఫ్ ఒక క్షణం సంకోచించాడు. తర్వాత చెప్పాడు, సర్, గతంలో ఇక్కడ అరుణ్ అనే అబ్బాయి ఉండేవాడు. అతని సర్వీస్ చూడాల్సిందే. ప్రతి అతిథిని తన ఇంటివాళ్లలా చూసేవాడు. మరి అతను ఇప్పుడు ఎక్కడా? మిస్టర్ మ్యానన్ ఏమీ తెలియనట్టు అడిగాడు. జోసెఫ్ జరిగిన సంఘటనలన్నీ వివరించాడు. ఆకలితో ఉన్న ఒక కుటుంబానికి స్వంత డబ్బుతో భోజనమిచ్చినందుకు అతన్ని తీసేసిన కథ. జోసెఫ్ కళ్ళు నీళ్లతో నిండాయి. మిస్టర్ మ్యానన్ అన్నీ శ్రద్ధగా విన్నాడు. అతని ముఖం భావరహితంగా ఉన్న కళ్లలో అగ్ని జ్వలించింది. అతనికి తెలుసుకోవాల్సినవన్నీ ఇప్పుడు స్పష్టమయ్యాయి. అధ్యాయం 7. సత్యం బయటపడినప్పుడు. మరుసటి రోజు ఉదయం మిస్టర్ మ్యానన్ ఆదేశాల మేరకు హోటల్లోని అందరు సిబ్బందిని కాన్ఫరెన్స్ హాల్కు పిలిచారు. ఈ అత్యవసర సమావేశం ఎందుకు అని ఎవరికీ తెలియదు. మేనేజర్ సురేష్ ముందుండి విషయాలను నియంత్రించాడు. అందరూ ఇక్కడ ఉన్నారా? హెడ్ ఆఫీస్ నుండి ఒక ముఖ్యమైన ప్రకటన ఉంది, సురేష్ చెప్పాడు. అప్పుడు కాన్ఫరెన్స్ హాల్ తలుపు తెరుచుకుని మిస్టర్ మ్యానన్ లోపలికి వచ్చాడు. అతని దుస్తులు సాధారణ సూటైనా ఆ రాకలో ఒక రాజసం ఉంది. సురేష్ అతన్ని చూసి షాకయ్యాడు. సర్, మీరు? అతిథులకు ఇక్కడకు రాకూడదు. మిస్టర్ మ్యానన్ అతన్ని పట్టించుకోకుండా స్టేజ్ పైకి ఎక్కాడు. సెలెస్టియల్ గ్రూప్లో నాకు ప్రవేశం లేని ఏ ప్రదేశం లేదు. అతని స్వరం హాల్లో గంగనాదింది. అందరూ నిశ్చలమయ్యారు. నా పేరు కేపీ మేనన్, ఈ హోటల్ గొలుసు యజమాని. ఒక క్షణం నిశ్శబ్దం. తరువాత సిబ్బందిలో ఒక షాక్ ఉంది. సురేష్ ముఖంలో రక్తం మొత్తం ఆవిరైపోయింది. అతను వణుకడం మొదలుపెట్టాడు. 2 వారాల క్రితం తాను అవమానించి బయటకు పంపిన ఆ పేదవాడే తన ముందు నిలబడ్డాడని అతను నమ్మలేకపోయాడు. మిస్టర్ మ్యానన్ కొనసాగించాడు, నా వ్యాపారం యొక్క ఆత్మను కోల్పోయిందా అని పరిశీలించడానికి నేను ఈ హోటల్కు వచ్చాను. దురదృష్టవశాత్తు నాకు అది కనిపించలేదు. లాభం లెక్కలపై మాత్రమే దృష్టిపెట్టే, మానవత్వానికి విలువ ఇవ్వని ప్రదేశంగా ఇది మారిపోయింది. అతను సురేష్ వైపు తిరిగాడు. నీ లెక్కలలోని మోసాల గురించి తర్వాత మాట్లాడతాను. అంతకుముందు 2 వారాల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి నాకు అడగాలనుంది. ఆకలితో ఉన్న ఒక కుటుంబానికి భోజనమిచ్చినందుకు నీవు ఒక యువకుణ్ణి తీసేయలేదా? అతని పేరు అరుణ్. సురేష్ చెమటలు పట్టాడు. సర్, అది హోటల్ నియమం. మిస్టర్ మేనన్ స్వరం ఎత్తాడు. మానవత్వం కంటే పెద్ద నియమం ఒక హోటల్కు ఏముంది? అతిథి దేవో భవ అని రాసిపెట్టడం మాత్రం సరిపోదు. ఈ హోటల్ యొక్క అతిపెద్ద నియమం ప్రేమతో కూడిన సేవ. ఆ నియమాన్ని పాటించిన వాడిని కాదు, దాన్ని ఉల్లంఘించిన నిన్నే మొదట తీసేయాలి. అతను తన పర్సనల్ అసిస్టెంటుకు సైగ చేశాడు. సురేష్, నీ లెక్కలన్నీ ఆడిట్ చేయబడతాయి. నీ సేవలు ఈ క్షణం నుండి ఈ సంస్థకు అవసరం లేదు. నీవు ఇప్పుడు వెళ్ళొచ్చు. సురేష్ నీరసంగా కుర్చీలో కూలబడ్డాడు. మిస్టర్ మ్యానన్ జోసెఫ్తో అరుణ్ చిరునామా తీసుకున్నాడు. 1 గంటలోపు అతని కారు అరుణ్ చిన్న ఇంటి ముందు నిలిచింది. తలుపు తెరిచిన అరుణ్ ముందు నిలబడిన వ్యక్తిని చూసి స్తంభించిపోయాడు. అప్పుడు తాను భోజనమిచ్చిన ఆ తండ్రి, కాని ఖరీదైన సూట్లో. మిస్టర్ మ్యానన్ నవ్వాడు. లోపలికి రావచ్చా? లోపల అరుణ్ అమ్మ, చెల్లెలు ఆశ్చర్యంతో నిలబడ్డారు. మిస్టర్ మ్యానన్ జరిగిన విషయాలన్నీ వారికి చెప్పాడు. అన్నీ విని అరుణ్ నమ్మలేక నిలబడ్డాడు. బాబూ అరుణ్, మిస్టర్ మ్యానన్ అతని భుజంపై చేయి వేసి చెప్పాడు. నాకు కోల్పోయింది నా హోటల్ ఆత్మ. దాన్ని తిరిగి తీసుకురావడానికి నీలాంటివాడు మాత్రమే సాధ్యం. రేపటి నుండి నీవే సెలెస్టియల్ ప్యాలెస్ కొత్త మేనేజర్. అరుణ్ షాక్ అయ్యాడు. సర్, నేనా? నాకు అది సాధ్యం కాదు. నేను కేవలం సాధారణ వెయిటర్ మాత్రమే. నీవు సాధారణ వ్యక్తి కాదు అరుణ్. నీలో అసాధారణమైన గుణముంది. అదే అతిపెద్ద అర్హత. మిగిలినవన్నీ నీవు నేర్చుకోగలవు.
ఈ ఉద్యోగాన్ని నీవు తీసుకోవాలి, ఇది ఒక విన్నపం. అరుణ్ కళ్ళు నీళ్లతో నిండాయి. అతను అమ్మ, చెల్లెలిని చూశాడు. వారి ముఖంలో సంతోషం, గర్వం నిండి ఉన్నాయి. అతను మిస్టర్ మేనన్ చేతులు పట్టుకున్నాడు. సర్, నేను నీ విశ్వాసాన్ని కాపాడతాను. 6 నెలల తర్వాత సెలెస్టియల్ ప్యాలెస్ చాలా మారిపోయింది. హోటల్ ఆత్మ తిరిగి వచ్చింది. మేనేజర్ గదిలో కూర్చుని అరుణ్ కొత్త మెనూ పరిశీలిస్తున్నాడు. సిబ్బంది ఇప్పుడు భయంతో కాక సంతోషంతో, ఆత్మార్థతతో పనిచేస్తున్నారు. అరుణ్ ఒక కొత్త నియమం అమలు చేశాడు, ది ప్లేట్ ఆఫ్ కైండ్నెస్. హోటల్ నుండి వచ్చే లాభంలో ఒక చిన్న భాగాన్ని ఉపయోగించి ఆకలితో వచ్చే ఎవరికైనా ఉచితంగా భోజనమివ్వటానికి ఒక పథకం. ఆ పథకం యొక్క మొదటి లబ్ధిదారులకు అతను స్వయంగా భోజనం వడ్డించాడు. ఆ సాయంత్రం హోటల్ కిటికీ గుండా బయటకు చూస్తున్నప్పుడు అతను తాను భోజనం ఇచ్చిన ఆ కుటుంబాన్ని గుర్తు చేసుకున్నాడు. ఒక పూట భోజనం, అది తన జీవితాన్నే మార్చేసింది. అతను నవ్వాడు. ప్రేమకు మనమిచ్చే ధర కంటే అది మనకు తిరిగి ఇచ్చేది చాలా ఎక్కువ. సెలెస్టియల్ ప్యాలెస్ గాజు గోడలకు అవతల నగరం కొత్త రోజు కోసం సిద్ధమవుతోంది. ఆ కాంతిలో అరుణ్ హోటల్ కూడా కొత్త ఉదయం వైపు కళ్ళు తెరిచింది.